జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. రే బాబీ, ఏమైందిరా? అమ్మకి కేక్ తినిపిస్తున్నప్పుడు ఫోన్ వచ్చి బయటకు వచ్చానన్నయ్య. అర్జెంటుగా ఒకరిని కలవాలి, కానీ కార్ రిపేర్. ఓ అవునా? అనయ్య, ఈ కార్ నాకు ఇచ్చేసి. వీళ్ళని బస్ స్టాప్లో దించాలరా, వీళ్ళకి బస్సుకి టైం అవుతుంది. వాళ్ళని బస్ స్టాప్లో దించి నా పని నేను చూసుకుని వస్తానన్నయ్య. మీరు నా కార్ రిపేర్కి ఇచ్చేయండి. సరేరా, జాగ్రత్తగా దించేవాళ్ళని. సరే అన్నయ్య. ఇంకాసేపట్లో పోలీసులు ఆదిని అరెస్ట్ చేస్తారు. ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనివాసరావు గారి పెద్దబ్బాయి గుండమ్మ భర్త డ్రగ్స్ కేసులో అరెస్ట్. షాక్ లో కుటుంబం, ఆనందంలో మనం. అదేంటండి, వాళ్ళని డ్రాప్ చేసి వస్తానని వెళ్ళి వెంటనే వచ్చేసారు? అప్పుడే డ్రాప్ చేసేసారా? లేదే, బాబీగాడు వాళ్ళని డ్రాప్ చేస్తానని వెళ్ళాడు. బాబీయా? అవును, నేను వెళ్తుంటే దారిలో వాడి కారు బ్రేక్ డౌన్ అయి కనిపించింది. నా కారు రిపేర్కి ఇచ్చి నువ్వు వెళ్ళానయ్యా, వీళ్ళని నేను డ్రాప్ చేసి నా పని చూసుకొని వచ్చేస్తాను అన్నాడు. దాంతో బాబీ కార్ షెడ్లో ఇచ్చేసి నేను వచ్చేసాను. సరే, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఇప్పుడు కార్లో వెళ్ళింది మీ ఆయన? ఏంటి సార్, నా కార్కి అడ్డం పెట్టారేంటి? మీ కారు చెక్ చేయాలి. దేనికి సార్? సార్, ఆయన ఎవరో తెలుసా సార్? శ్రీనివాసరావు గారి అబ్బాయి సార్, ఫ్యాషన్ డిజైనర్ ఆదిత్య గారి తమ్ముడు. ఆయన ఎవరో చెప్పక్కర్లేదు కానీ మీ కారులో డ్రగ్స్ ఉన్నట్లు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నా కార్లో డ్రగ్సా? అవును. లేదు సార్, నా కార్లో డ్రగ్స్ ఉండడం ఏంటి సార్? మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు. అది రాంగో రైటో చెక్ చేసి చెప్తాం. ముందు తప్పుకోండి. సార్, కానిస్టేబుల్స్ చెక్ చేయండి. సార్, ఏంటయ్యా? కొకైన్. ఇప్పుడేమంటావు? సార్, నాకేం తెలియదు సార్. కానిస్టేబుల్స్ అరెస్ట్ హిమ్. సార్, అవి నావి కావు సార్. సార్ సార్, నాకేం తెలియదు సార్. నేను ఏ తప్పు చేయలేదు ఎక్కిందన్నయ్య. సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.